హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు లింగస్వామి మోటే. నేను రియల్ ఎస్టేట్ ఒక 7 years నుంచి చేయడం జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ అయినా సరే, ఏ సెక్టార్ అయినా సరే, నాకు తెలిసిన విధంగా ఏంటంటే మనకు పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఎంత పేషెన్సీ ఉంటే అంత రిజల్ట్ రావడం జరుగుతుంది, అంత సక్సెస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్సీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనకు ఎంత టెక్నాలజీ మారినా సరే, అంటే మీరు ఎంత టెక్నాలజీ మారినా మనిషి పుట్టడానికి మాత్రం కంపల్సరీ 9 నెలలే రావడం జరుగుతుంది. కాబట్టి మన సక్సెస్ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం సక్సెస్ కావాలన్నా సరే కంపల్సరీ మన వ్యాపారం ఏదైనా సరే, ఎస్పెషల్లీ మనకు రియల్ ఎస్టేట్ సెక్టార్ మాత్రం కంపల్సరీ ఒక 9 నెలల వరకు మనకు అర్థం కావడానికే 9 నెలలు పట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మనిషి ఎప్పుడు మాట్లాడతాడు అంటే మాట్లాడడానికి మినిమం 2 years లోపు మాట్లాడడం జరుగుతుంది. మనకు కూడా టీం బిల్ట్ కావాలన్నా సరే కొంచెం కొంచెం అమౌంట్ అంటే రావడానికైనా సరే మనకు కనీసం 1 year దాటిన తర్వాతనే రిజల్ట్ రావడం జరుగుతుంది. అదే విధంగా మనిషి ఎప్పుడు పరిగెట్టగలుగుతాడు, పిల్లవాడు ఎప్పుడు పరిగెట్టగలుగుతాడు అంటే 3 years తర్వాత మాత్రం గ్యారంటీగా పరిగెట్టగలుగుతాడు. కాబట్టి మనకు కూడా అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో కూడా మన ఇన్కమ్ అనేది అంటే పరిగెత్తాలంటే మనం అనుకున్న ఇన్కమ్ కంటే ఇంకా ఎన్నో రెట్లు మన ఎఫర్ట్ లెస్ గా మనకు రావాలంటే మాత్రం కంపల్సరీ 3 years మాత్రం కంపల్సరీ కావాలి. ఎవరైతే 3 years నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రం కంపల్సరీ సక్సెస్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు సూక్ష్మంగా ఆలోచన చేస్తే ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలన్నా సరే, ఒక పెద్ద మల్టీప్లెక్స్ మాల్ కట్టాలన్నా సరే బేస్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం బేస్మెంట్ కట్టినప్పుడే మనకు అంటే రెంట్ రామంటే రాదు. అంటే రెంట్ ఏ విధంగా రాదు అంటే బేస్మెంట్ కట్టడానికే దాదాపు ఒక 3 నుంచి 6 నెలలు పట్టడం జరుగుతుంది. ఆ బేస్మెంట్ కట్టిన తర్వాత మాత్రం కంపల్సరీ రెంట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం కూడా అంతే, బేస్మెంట్ లెవెల్లో ఎవరైనా సరే మనకు ఫలితాలు ఆశించొద్దు. అంటే బేస్మెంట్ లెవెల్లో కనుక ఫలితాలు ఆశిస్తే మనం సక్సెస్ కావడం జరగదు. కాబట్టి ఏంటంటే మీరు ఎంత పేషెన్సీగా ఉంటే అంత సక్సెస్ రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా, అంటే మనతో పాటు మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే ఎంత త్వరగా సక్సెస్ కావాలంటే మీరు 24 గంటలు పనిచేయడం అనేది కాదు. అంటే మీ టీం అంటే మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత పెద్ద టీం కావాలి. అంత పెద్ద టీం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం మనం పనిచేయాలి. కాబట్టి ఏంటంటే మనం ఎఫర్ట్ అంటే మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంతకు డబల్ త్రిబుల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఏంటంటే ఒక రైతు కూడా మనకు అంటే వ్యవసాయం చేసేటప్పుడు ఎమ్మటే పంట రాదు. కాబట్టి వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే మన అమ్మ నాన్నను చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎవరు మోటివేట్ చేస్తే వాళ్ళు అంటే క్రమం తప్పకుండా పంటలు వేసినని చూడొచ్చు. వాళ్ళొక పంట రాకున్నా కానీ ఎంత పేషెన్స్ కూడా అనేది మనం వాళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కూడా ఎవరికైతే ఎంత పేషెన్సీగా ఉంటే అంత డబల్ రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పేషెన్సీగా ఉండండి, అనుకున్న లక్ష్యాలు సాధించండి. ఇంకొక విషయం, చిన్న విషయం చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఆ మార్గాన్ని ఎంచుకునేటప్పుడే మనం డిసైడ్ అయిపోవాలి. ఈ టైం వరకల్లా మనకి ఇంత సక్సెస్ కావాలని డిసైడ్ అయిపోవాలి. అది కూడా ఏంటంటే మనం వన్ సైడ్ ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత మనం డూ ఆర్ డై సిచ్యువేషన్ లో మనం అంటే పని చేస్తేనే అంటే మనము అంటే చనిపోవడము లేదా సాధించడం అనే రీతిలో పనిచేస్తేనే అంటే మొత్తం టోటల్ గా మనలో ఉన్న ప్రతి రక్త బొట్టును కూడా సక్సెస్ కోసం ఉపయోగిస్తే మాత్రమే, అది కూడా పేషెన్సీగా మనం 3 సంవత్సరాలు ఉండగలిగితే మాత్రమే సక్సెస్ అవుతుంది. తప్ప ఏదో ఎవరో రియల్ ఎస్టేట్ లోకి వచ్చారు అంటే 3 నెలలనే సక్సెస్ అయ్యారు, 6 నెలలని సక్సెస్ అయ్యారు అనేది అది తాత్కాలికంగా ఉంటది. అంటే మళ్ళీ మనం తిరిగి చూసుకోకుండా సక్సెస్ సాధించాలంటే ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మన పెట్టుబడి కూడా మీరు చూడండి, ఎలాంటి పెట్టుబడి ఉండదు. మనం ఎంత పేషెన్సీ ఉంటే మనకు అంత డబ్బు రావడం జరుగుతుంది, అంత పేరు రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ లో, మీ రిలేషన్ లో మీరే ఒక రోల్ మోడల్ గా ఉండేటటువంటి అవకాశం మనకు కేవలం పేషెన్సీ ద్వారా వస్తుందంటే నమ్మండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేషెన్సీగా ఉండండి, కోట్లు సంపాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.